తల్లి గర్భం నుండి మొదటగా జన్మించినటువంటి వ్యక్తి ఎవరు? కయ్యను. కయ్యను. అసలు ఏంటి ఇప్పుడు కయ్యను ఏబేలుకి మధ్య గొడవ ఎలా వచ్చింది? ఏ అంశం మీద గొడవ వచ్చింది అసలు? దేవుని దగ్గరికి ఇద్దరు కూడా తమ యొక్క అర్పణలు తీసుకొస్తారు. దేవునికేమో హేబేలుకి ఇచ్చిన అర్పణ నచ్చుతుంది, కయ్యను తెచ్చిన అర్పణ అంటే నచ్చుతుంది, కానీ దానికంటే హేబేలు యొక్క అర్పణ ఇంకెక్కువగా నచ్చుతుంది. సో అందుకని కయ్యను తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకుని ఆ తర్వాత తన తమ్ముడైన హేబేలుని చంపేస్తాడు. అంటే ఇప్పుడు దేవునికి ఎవరికి నచ్చిన స్థామతలు వాళ్ళు తెచ్చారు. మరి అలాంటప్పుడు కయ్యను ఎందుకు అర్పణ స్వీకరించలేదు? కయ్యను తనకు పొలం పంటలు అంటే తను వ్యవసాయం చేసుకుంటాడు కాబట్టి తనకు పండిన పంటలు ఏదో కొంత తెద్దాము అనే ఉద్దేశంతో తెచ్చాడు అని. కానీ హేబేలు అలా కాదు. తను గొర్రెలను కాస్తుంటే గొర్రెల్లో ఏదైతే తొలిచూర్లు పుడుతుందో అది కూడా క్రొవ్వినది మందంగా ఏదైతే ఉంటుందో దాన్ని అర్పణగా తెచ్చాడు. దేవుడు మనం ఇచ్చిన ఏది స్వీకరిస్తాడు అని మనం చూస్తే శ్రేష్టమైనది, అలాగే ప్రథమంగా మనం ఏదైతే ఇస్తామో ఇప్పుడు మనం వండుకునే వంటలో కావచ్చు, లేకపోతే పండించే కూరగాయల్లో కావచ్చు, ప్రథమంగా ఏదైతే చేస్తామో అది ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు తప్ప మనం అన్ని వండేసుకున్న తర్వాత ఏదో ఆఖరి దిద్దే దేవుడు అంగీకరించాలని కోరుకోడు. ఆ రకంగా హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు.